హలో క్వశ్చన్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈ రోజు నేను మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో అయితే వచ్చాను అనమాట. ఈ క్వశ్చన్ అర్థం కావాలి అంటే మనకి ఇది 12th క్లాస్ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్ అయినా కూడా మనకి 11th క్లాస్ కాన్సెప్ట్ ఈక్విలిబ్రియం గురించి కొంచెం ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం మనకి ఈజీ అనమాట. సో ఒకసారి క్వశ్చన్ చదువుదాం చూడండి. ఇది మనకి జనరల్గా నీట్ ఆర్ జేఈ స్టాండర్డ్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇది మన రెగ్యులర్గా బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది అంత లైక్ ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, బట్ స్టిల్ జేఈ అండ్ నీట్ వాళ్ళకైతే ఈ క్వశ్చన్ ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అడుగుతారనమాట. సో యూ బెటర్ వాచ్ ఇట్. సో ద కండక్టివిటీ ఆఫ్ అ సాచురేటెడ్ సొల్యూషన్ అన్నాడు. ఇది మనకి హింట్ అనమాట. సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ బేరియం సల్ఫేట్కి సంబంధించిన కండక్టివిటీ ఎంత వచ్చింది అంటే 3.6006 into 10⁻⁻6 per ohm per centimeter. అండ్ ఇట్స్ మోలార్ కండక్టెన్స్ ఇచ్చాడు. మోలార్ కండక్టెన్స్ ఎంత ఇచ్చాడు అంటే 1.53 per ohm cm² per mole అనమాట. అయితే ఈ రెండు డీటెయిల్స్ ఇచ్చేసి వాడు ఏమడుగుతున్నాడంటే కేఎస్పి ఆఫ్ బేరియం సల్ఫేట్ సొల్యూషన్ ఎంత అనేది అయితే అడుగుతున్నాడు అనమాట. సో బేరియం సల్ఫేట్కి సంబంధించిన కేఎస్పి అంటే ఏంటి అంటే, కేఎస్పి అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కాన్స్టెంట్ అనమాట. సో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కాన్స్టెంట్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాము ఏంటి అనేది అయితే ఈ రోజు క్వశ్చన్లో ఆన్సర్గా మనం అయితే చూడబోతున్నాము. సో ఒకసారి చూడండి, నేను ఇచ్చిన డేటాని లిస్ట్ అవుట్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే ఫిజికల్ కెమిస్ట్రీలో ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ ఇచ్చారు అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన డేటాని లిస్ట్ అవుట్ చేసుకుని ఆ రెండింటికి రిలేటెడ్గా ఉన్న ఫార్ములా చూసుకుని మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది అయితే చూడాలి. అది స్టాండర్డ్ ప్రొసీజర్ అనమాట. సో నేను ఇచ్చిన డేటాని ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తున్నాను చూడండి. కండక్టివిటీ ఆఫ్ అ సాచురేటెడ్ సొల్యూషన్ అన్నాము. కండక్టివిటీ ఆఫ్ అ సాచురేటెడ్ సొల్యూషన్ అంటే మనకి ఏం రాస్తాము అంటే కండక్టివిటీని మనము కపా అంటాము. కపా ఈజ్ ఈక్వల్ టు 3.06 into 10⁻⁻6 అనమాట. నేను యూనిట్స్ రాయట్లేదు, యూనిట్స్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నాయి కాబట్టి కపా వాల్యూ రాశాను. అలాగే మోలార్ కండక్టెన్స్ అన్నాడు. మోలార్ కండక్టెన్స్ని మనం లాంబ్డా ఎంతో చెప్తాము. లాంబ్డా ఎం ఈక్వల్ టు 1.53. మీరు యూనిట్స్ అయితే కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది ఎప్పుడు మనం ఆన్సర్ రాసేటప్పుడు. అలాగే థియరీ ఎగ్జామ్స్ అయితే కనుక ప్రాక్టికల్ ఇలా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి అయితే మనం లాస్ట్కి ఫైనల్గా ఆన్సర్కి సంబంధించిన యూనిట్స్ మాత్రం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ రెండు వాల్యూస్ ఇచ్చాడు. ఈ రెండు వాల్యూస్తో పాటు మనకి ఇచ్చిన ఇంకొక హింట్ ఏంటి అంటే సాచురేటెడ్ సొల్యూషన్ అన్నాడు అనమాట. ఈ సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే మనం ఒక సొల్యూషన్, ఒక లిక్విడ్ తీసుకున్నాం, సాల్వెంట్ అనుకుందాం. దానిలో ఒక సొల్యూట్ని కనుక మనం యాడ్ చేసినప్పుడు మ్యాక్సిమం క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ ఎప్పుడైతే ఒక సాల్వెంట్లో డిజాల్వ్ అయ్యి ఇంకా అంతకంటే ఎక్కువ సొల్యూట్ని అది ఇంకా డిజాల్వ్ చేసుకోలేదు అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని మనం సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. అంటే ఈ బేరియం సల్ఫేట్కి సంబంధించిన సొల్యూషన్లో ఇంకా మ్యాక్సిమం బేరియం సల్ఫేట్ డిజాల్వ్ అయిపోయింది అనమాట. ఇంకా ఎక్కువ బేరియం సల్ఫేట్ మనం యాడ్ చేసిన ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, ఆఫ్ కోర్స్ ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఎక్కువ బేరియం సల్ఫేట్ అయితే డిజాల్వ్ అవ్వదు. సో నాకు ఇక్కడ కప్పా వాల్యూ ఉంది. కప్పాని ఇలా రాస్తాం మనము. అలాగే లాంబ్డా ఎం వాల్యూ ఉంది. ఈ రెండింటితో లింక్ అయి ఉన్న రిలేషన్ నాకేముంటుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మొలారిటీకి రిలేషన్ ఉంటుంది. మొలారిటీ రిలేషన్ ఎలా వస్తుంది అంటే లాంబ్డా ఎం ఈక్వల్ టు కప్పా ఇంటూ 1000 డివైడెడ్ బై మొలారిటీ. అయితే నాకు ఇక్కడ లాంబ్డా ఎం వాల్యూ తెలుసు, అలాగే కప్ప వాల్యూ తెలుసు, మొలారిటీ వాల్యూ తెలియదు కాబట్టి నేను మొలారిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మొలారిటీ ఈక్వల్ టు కప్పా ఇంటూ 1000 డివైడెడ్ బై లాంబ్డా ఎం. సో ఈ వాల్యూస్ కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు చూడండి ఏ వాల్యూ వస్తుందో 3.06 into 10⁻⁻6 ఇంటూ నేను ఈ 1000ని 10⁻3గా రాసుకుంటున్నాను డివైడెడ్ బై లాంబ్డా ఎం వాల్యూ ఎంత వచ్చింది నాకు 1.53. సో నేను ఇప్పుడు పైన సెంటీమీటర్స్లో ఉంది, ఇక్కడ కూడా సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి నేను యూనిట్స్ ఏం చేంజ్ చేసుకోలేదు. సో వేరే యూనిట్స్ కనుక ఉంటే నేను కంపల్సరీగా యూనిట్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది నాకు ఎం వాల్యూ. ఎం అంటే ఏంటి? మొలారిటీ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఈ న్యూమరికల్ని నేను సింప్లిఫై చేసినప్పుడు నాకు మొలారిటీ వచ్చేసి 2 into 10⁻⁻3 వస్తుంది అనమాట. సో ఇదేంటి నాకు మొలారిటీ. సో మళ్ళీ ఒకసారి మొలారిటీ డెఫినేషన్ చూద్దాం. మొలారిటీ అంటే డెఫినేషన్ ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ పర్ 1 liter ఆఫ్ ద సొల్యూషన్. అవునా? సో అంటే ఇప్పుడు నాకు సొల్యూట్ ఏంటి? ఆబ్వియస్గా నాకు ఇక్కడ ఉన్న సొల్యూట్ అనేది బేరియం సల్ఫేట్. అవునా? సో ఈ బేరియం సల్ఫేట్ అనేది నాకు అయనైజ్ అవుతుంది ఒక సొల్యూషన్లో. ఎలా అయనైజ్ అవుతుంది? ఏమేమి అయాన్స్ ఉన్నాయి చూడండి. బేరియం 2+ అయాన్స్ ఉన్నాయి, అలాగే SO4 2- అయాన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఈ రెండు అయాన్స్ నాకు సొల్యూషన్లో అయితే ఫామ్ అయ్యి ఉన్నాయి.
సో ఇది నాకు సాచురేటెడ్ సొల్యూషన్ అన్నాడు అంటే నేను బేరియం సల్ఫేట్ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ డిజాల్వ్ చేశాను అంటే ఒక బేరియం సల్ఫేట్ కనుక డిసోసియేట్ అయితే నాకు ఒక BA+, BA2+, అలాగే ఒక SO4 2+ అనేది వస్తుంది కదా. సో ఇది గనక నాకు n నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్ కనుక డిసోసియేట్ అయితే నాకు n నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేరియం 2+ అయాన్ వస్తుంది, అలాగే n నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ SO4 2- వస్తుంది. సో ఇందాక మనం ఆల్రెడీ న్యూమరికల్ చూసినప్పుడు ఎంత ఉంది ఇక్కడ 2 × 10⁻³ ఉంది అంటే 2 × 10⁻³ మొలారిటీ కనుక నేను దీనికి తీసుకుంటే అంటే సొల్యూషన్ మొత్తం నేను 1 లీటర్ కనుక తీసుకుంటే 2 × 10⁻³ మోల్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్ కనుక నాకు డిసోసియేట్ అయ్యింది అనుకుంటే నాకు BA2+ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది 2 × 10⁻³ ఉంది. అలాగే సల్ఫేట్ SO4 2- కాన్సన్ట్రేషన్ కూడా 2 × 10⁻³ ఉంది. ఎందుకని నాకు ఇంత బేరియం సల్ఫేట్ ఇన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్ 1 లీటర్లో డిసాల్వ్ అయింది, అది మొలారిటీ కాబట్టి. సో ఇప్పుడు నాకేం కావాలి, క్వశ్చన్లో వాడు అడిగింది KSBని ఐడెంటిఫై చేయమన్నాడు. KSBని ఐడెంటిఫై చేసినప్పుడు నాకేమొస్తుంది కాన్సన్ట్రేషన్ ఆర్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేరియం 2+ into number of moles of SO4 2- అనమాట. సో ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేరియం 2+ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO4 2- అని కూడా అనొచ్చు. సో వాట్ ఎవర్ రెండు ఉన్నది నాకు ఇంతే కాబట్టి అంటే ఒక లీటర్లోనే నేను కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి 2 × 10⁻³ ఇంటూ 2 × 10⁻³ ఓకేనా. సో దీన్ని నాకు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 2 × 2 4 అవుతుంది ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻³ నాకు 10⁻⁻6 అవుతుంది. సో ఇది KSP వాల్యూ అనమాట. కాన్సన్ట్రేషన్ మనకి తెలుసు నంబర్ ఆఫ్ మోల్స్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ అనమాట. ఓకేనా. సో ఇలా మనకు KSPని ఇలా మెజర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది KSP అనేది మనము యాక్చువల్గా 11th క్లాస్లో మనము చూస్తాం కదా. ఎక్కడ చూస్తాం మనము 11th క్లాస్లో ఈక్విలిబ్రియం లెసన్లో అయితే చూస్తాం. ఓకేనా. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటే తప్పకుండా మన ఖుషీకెమ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. See you with another video. Until then, bye.